ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం. ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడా విలాసం. జగత్సృష్టి వేళ సృజన స్వరూప, రక్షణ వేళ పాలన స్వరూప, సంహార వేళ రౌద్ర స్వరూప, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక. ముందుగా శ్రీమన్ మహాదేవికి నమస్కరించి నరనారాయణులకు శిరసు వంచి సరస్వతీదేవిని వ్యాస మహర్షిని అభిమతించి పురాణం ప్రారంభించాలి. నైమిశారణ్యంలో సమావేశులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు. సూత మహర్షి, నువ్వు 100 సంవత్సరాలు జీవించు వ్యాస శిష్యుడివి, మహామతివి. ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు. ఎంతో మనోహరంగా చెబుతున్నావు. విష్ణు కథలు చెప్పావు, అవతార గాథలు వర్ణించావు, శివుడి చరిత్రలు వినిపించావు, భస్మ రుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యమా అని జ్ఞాన ఆనందాలను పొందాము. ఇంకా ఇప్పుడు పావనాలలోకెల్లా పావనము, అనాయాసంగా భుక్తి ముక్తిప్రదము అయిన మహాపురాణాన్ని నీ ముఖతః వినాలి అనుకుంటున్నాము. దయచేసి అటువంటిది అనుగ్రహించు అని కోరారు మునులందరూ. సౌనకాది మహామునీశ్వరులారా, అడగవలసింది అడిగారు, లోకహితం కోరి అడిగారు కనుక సర్వశాస్త్రసారము, పరమ పావనము దేవి భాగవతం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంతవరకే మిగతా పురాణాలు, తీర్థాలు, వ్రతాలు మిడిసిపడేది. ఈ దేవి భాగవతం పాపారణ్యాలకు గండ్రగొడ్డలి, గాఢ కిల్పిషత మస్సులకు పొద్దు పొడుపు. వినిపిస్తాను, వినండి. సూత మహర్షి, తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో వింటాం, విని తరిస్తాం. ఆ పురాణం ఏమిటి? దాన్ని వినడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఎన్ని రోజుల్లో వినాలి? ఏ పూజలు చేయాలి? లోగడ ఎవరెవరు విన్నారు? ఏమేమి ఫలాలు పొందారు? ఎవరు వినిపించారు అని అడిగారు. మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసు కదా. వేదాలను 4గా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యుల ద్వారా ప్రచారంలోకి తీసుకువచ్చాడు. 18 పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు వినిపించాడు, చదివించాడు. వాటిలో దేవి భాగవతం ఉత్తమోత్తమ పురాణం, భుక్తి ముక్తిప్రదం. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు. ఈ జనమేజయుడి తండ్రి పరీక్షిన్ మహారాజు ఒక ముని శాపం కారణంగా తక్షక సర్పదష్టుడై దుర్మరణం పొందాడు. అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ దేవీ భాగవత మహాపురాణం శ్రద్ధగా విన్నాడు. 9 రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ శ్రవణం. అటుపైని దేవీ యజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా తరించాడు. దివ్య రూపధరుడై దేవీ సాలోక్యం పొందాడు. తండ్రికి ఉత్తమ గతులను కల్పించిన తనయుడయ్యాడు. వ్యాసుణ్ణి అర్చించి ఆనందాన్ని, అపూర్వమైన సంతృప్తిని పొందాడు. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణ రాజం దేవి భాగవతం. ఈ దేవీగాథను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కరతలామలకాలు. అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి. ఒకరోజు విన్నా, ఒక పూట విన్నా, ఒక ముహూర్తం సేపు విన్నా, క్షణకాలం విన్నా, భక్తితో వింటే చాలు. వారికి ఇంకా ఏ దుర్గతి దరిదాపులకైనా రాదు. సర్వయజ్ఞ, సర్వతీర్థ, సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంతో చేతికందుతాయి. కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి. కలియుగంలో మాత్రం పురాణ శ్రవణం ఒక్కటే ధర్మం.
దీన్ని ఆచరిస్తే చాలు, అన్ని ధర్మాలు ఆచరించినట్టే. కలియుగంలో ప్రజలు ధర్మచార విహీనులవుతారని, అల్పాయుష్కులని గ్రహించిన వ్యాస భగవానుడు లోకుల హితం కోరి ఈ పురాణ సుధారసాన్ని అందించాడు. దీన్ని రవ్వంత గ్రోలితే చాలు, అందరూ తరతరాలకు అజరామరులవుతారు, వంశాలు అజరామరం అవుతాయి. ఈ మహాపురాణాన్ని ఏ నెలలో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ సమయాల్లో వినాలి, ఎవరు వినాలి? ఇలాంటి నియమాలు ఏమీ లేవు. అన్ని వేళల్లోనూ వినొచ్చు. మానవులైతే చాలు, అందరూ వినవచ్చు. మాసానాం నియమో వాత్ర దినానాం నియమోపివా సదాసేవ్యం సదాసేవ్యం దేవీ భాగవతం నరైహి. దేవీ నవరాత్రాలలో నవాహ యజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలప్రదం అవుతుంది. ఇలా విన్నవారు గడిచిన జీవితంలోనూ గడిచిన జన్మల్లోనూ చేసిన మహాపాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులవుతారు. ఉగ్ర తపస్సులతో గాని, తీర్థ సేవలతో గాని, రకరకాల దానాలతో గాని, యజ్ఞ యాగాదులతో గాని లభించని పుణ్యఫలం ఈ నవాహ దీక్షతో లభిస్తుంది. గంగా, గయ, కాశీ, నైమిషం, మధురం, పుష్కరం, బదరికాశ్రమం ఇవి ఏవీ ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది. అందుకనే దీన్ని దేవీ మఖం, దేవీ యజ్ఞం అన్నారు. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీమన్ మహాదేవిని హేమ సింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడికి ఈ దేవీ భాగవత గ్రంథాన్ని బహూకరిస్తే ఆ పుణ్యఫలం ఇంత అంతా కాదు. ఆ దాత సాక్షాత్తు దేవీ సాలోక్యం పొందుతాడు. దేవీ భాగవతం నుంచి కనీసం ఒక శ్లోకాన్ని గాని, శ్లోక భాగాన్ని గాని, ఒక పుటను గాని, పుటలో కొంత భాగాన్ని గాని నిత్యము భక్తితో పఠించగలిగితే చాలు, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా విన్నా, ఇంటిలో ఉంచుకున్నా లభించే పుణ్యం వర్ణనాతీతం. దుశ్శకున భయం, దుస్వప్న భయం, మహామారి భయం, మరణ భయం సమస్తము తొలగిపోతాయి. బాలగ్రహ, భూత ప్రేత పీడలన్నీ దేవీ భాగవతం పేరు చెబితే చాలు దిగ్దిగంతాలకు పారిపోతాయి. చతుర్విధ పురుషార్థాలతో, విజయ పరంపరలతో ఆ గృహము, ఆ గృహస్థుడు, ఆ వంశము, ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు. స్యమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెదుకుతూ అడవిలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులకు తిరిగి రాలేదు. ఏమైపోయాడో తెలియక అలమటించిన వసుదేవుడు దేవీ భాగవతాన్ని నవాహదీక్షగా ఆలకించాడు. అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సమేతుడై తిరిగి వచ్చాడు. ఇంతటి మహిమాన్వితం ఈ పురాణ శ్రవణం. అపుత్రకులకు పుత్రులు కలుగుతారు, నిర్ధనులకు సంపదలు లభిస్తాయి, రోగిష్ఠులకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇది భాగవతామృతం. గొడ్రాళ్ళు సంతానవతులవుతారు, దీర్ఘాయుష్మంతులను పొందుతారు. ఈ పుస్తకం ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థం. ఆ ఇంటిలోని వారంతా పరమ పావనులు. వారికి ఏ కష్టము, ఏ దుఃఖము ఎప్పుడూ రాదు. అపజయం అనేదే ఉండదు. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో దీన్ని పఠించిన వారు మహాదేవికి అత్యంత ప్రియులు, ఆప్తులు అవుతారు. ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అగ్రగణ్యుడవుతాడు. క్షత్రియుడు ధరణీపతి అవుతాడు. వైశ్యుడు అనంత సంపతులతో కుబేరుడవుతాడు. శూద్రుడు సంఘంలో ఉత్తమోత్తముడు, పరమపూజ్యుడు అవుతాడు. శ్రీ దేవీ భాగవతంలో అధ్యాయం 1. సూతుడు ఇలా చెప్పేసరికి శౌనకాది మహర్షులు మరొక ప్రశ్న వేశారు. సూతర్షి, స్యమంతకమణి అన్నావు, ప్రసేనుడన్నావు, శ్రీకృష్ణుడన్నావు, అపవాదు అన్నావు. ఆ కథ ఏమిటో వివరంగా చెప్పు. వసుదేవుడు ఏ నియమనిష్టలతో ఈ దేవి భాగవతం విన్నాడో, ఎవరు వినిపించారో తెలియచెయ్యి అని అభ్యర్థించాడు. సూతుడు సరే అని వివరించాడు. మహర్షులారా, భోజవంశంలో పుట్టిన సత్రాజిత్తు ద్వారపతిలో ఉంటూ సూర్యుణ్ణి ఆరాధించి
సూర్యలోకం దర్శించి వచ్చాడు. అతడిచ్చిన స్యమంతకమణిని సగర్వంగా ధరించి మరో భాస్కరుడిలాగా వెలిగిపోతున్నాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన సుధర్మ సభలో అందరి ఎదుట అతిథి మర్యాదలు జరిపి సన్మానించాడు. ఆ సందర్భంలో అతడు తన శమంతకమణి గురించి అందరికీ వివరించాడు. దాన్ని సూర్యుడు బహూకరించాడని, రోజుకి 8 బారువుల బంగారం ప్రసవిస్తుందని, రోగపీడలను తొలగిస్తుందని చెప్పాడు. అందరూ విని ఆనందించి అభినందించి పంపించారు. అయితే సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఒకనాడు ఆ మణిని తాను ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు. అక్కడొక సింహం ఆ మణిని మాంసం ముద్ద అనుకుని ప్రసేనుణ్ణి సంహరించి అపహరించింది. ఆ సింహాన్ని భల్లూకరాజు జాంబవంతుడు మట్టుబెట్టి మణిని తీసుకుని గుహలోకి ప్రవేశించాడు. అక్కడ తన బాలుడికి క్రీడా వస్తువుగా ఇచ్చాడు. వేటకు వెళ్లిన ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు ఎంతగానో దుఃఖించాడు. మణి కోసం ఆశపడి ఎవరో సంహరించారని విలపించాడు. అది ఆ నోటా పాకి కృష్ణుడే సంహరించాడనే అపవాదుగా రూపుదాల్చింది. ఈ అపవాదు తొలగించుకోవాలని శ్రీకృష్ణుడు పౌరులతో కలిసి అడవికి వెళ్ళి ప్రసేనుడిని అన్వేషించాడు. మృతదేహం కనిపించింది. దాని ప్రక్కనే సింహం అడుగుజాడలు కనిపించాయి. అటుపైని భల్లూకం అడుగుజాడలు కనిపించాయి. ఎండిపోయిన రక్త బిందువులతో వాటిని పోల్చుకుంటూ గుహ దగ్గరికి చేరుకున్నారు. పౌరులనందరినీ అక్కడే ఆగిపోమ్మని శ్రీకృష్ణుడు ఒక్కడు గుహలోకి ప్రవేశించాడు. మణితో క్రీడిస్తున్న బాలుని చూశాడు. ఆ మణిని అందుకోబోయాడు. దాది చూసింది. భయపడి అరిచింది. జాంబవంతుడు గుహలోపల నుంచి ఒక్క దుకున వచ్చి కృష్ణుడితో కలియబడ్డాడు. 3 నవరాత్రుల కాలం ఘోర యుద్ధం సాగింది. గుహ వెలుపల నిరీక్షిస్తున్న పౌరులు 12 రోజుల పాటు వేచి వేచి విసిగెత్తి ద్వారకకు వెళ్ళిపోయారు. జరిగినదంతా అందరికీ చెప్పారు. పౌరులు తలకొక రకంగా భావించారు. సత్రాజిత్తును తిట్టిపోశారు. శ్రీకృష్ణుణ్ణి పోగొట్టుకున్నామని విలపించారు. వసుదేవుడికి ఈ వృత్తాంతం తెలిసింది. ఎంతగానో దుఃఖించాడు. బంధువులందరూ శోకసాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖం నుంచి కోలుకోవడం ఎలాగా? మళ్ళీ మామూలు మనిషిని కాగలనా అని వసుదేవుడు పరితపిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చాడు. వసుదేవుడు ఎదురు వెళ్ళి నమస్కరించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. నారదుడు కుశల ప్రశ్నలు వేసి, ఏమిటి కారణం? అదోలా ఉన్నావు, చింతావ్యాకులితంగా కనపడుతున్నావు చెప్పమన్నాడు. వసుదేవుడు జరిగినదంతా చెప్పాడు. శ్రీకృష్ణుడు నా ప్రియపుత్రుడు. ఏమైపోయాడో తెలియక దిగులు పడుతున్నాను. చాలా రోజులు గడిచిపోయాయి. మా వాడి జాడ తెలియడం లేదు. దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావ అని వసుదేవుడు ప్రార్థించాడు. వసుదేవా, దిగులు పడకు. జగదంబికను ఆరాధించు. వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. మహర్షి, ఎవరు ఈ జగదంబిక? ఆవిడ ప్రభావం ఏమిటి? ఎలా ఆరాధించాలి? నువ్వు కృపామూర్తివి. వివరంగా చెప్పి నన్ను ఈ శోక సముద్రం నుంచి ఉద్ధరించు అని అడిగాడు వసుదేవుడు. వసుదేవ, క్లుప్తంగా చెప్తాను, ఆలకించు. దేవి మహిమ అనంతం. ఎవరూ వివరించి చెప్పలేరు. ఆ తల్లి సచ్చిదానంద రూపిణి, నిత్య సత్య పరాత్పర. ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది. మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించడం వల్లనే జగత్తులు సృష్టించగలుగుతున్నాడు. మధుకైటపుల బారి నుంచి తప్పించుకోగలిగాడు. విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడన్నా, రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్నా అంతా ఆ తల్లి కరుణా కటాక్ష మహిమయే. ఈ సంసార బంధానికి, బంధ విముక్తికి కారణం ఆదిశక్తియే. ఆవిడ సర్వేశ్వరి, పరవిద్యాస్వరూపిణి. నవరాత్ర విధానంలో అర్పించు నవాహ దీక్షతో దేవీ భాగవత పురాణం శ్రవణం చెయ్యి. అది ముగిసేలోగా నీ పుత్రుడు నీ ముందు ఉంటాడు. ఇది నిశ్చయం. ఆ పురాణ మహిమ అంతటిది. అది చదివిన వారికి, విన్నవారికి ముక్తి అనేది తంగేటి జున్ను అని చెప్తాడు నారదుల వారు. నారద, నీ మాటలు వింటుంటే జ్ఞాపకం వచ్చింది. అవును,
నాకు తెలిసిన ఒక దేవీ మహిమ చెబుతాను, విను. దేవికి 8వ సంతానంగా జన్మించిన వాడి చేతిలో కంసుడు మరణిస్తాడు అని అలనాడు అశరీరవాణి చెప్పింది. అది విన్న కంసుడు నన్ను దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన శిశువును పుట్టినట్టు 6 పొట్టను పెట్టుకున్నాడు. దేవి గర్భశోకానికి అంతం లేదు. రేయింబవళ్లు విలపించింది. అప్పుడు ఒక రోజున నేను మా కులగురువు గర్గుడితో రహస్యంగా సంప్రదించాను. ఒక్క పుత్రుడినైనా రక్షించుకునే ఉపాయం చెప్పమన్నాను. దుర్గాదేవిని ఆరాధించు, అదే తరుణోపాయం. ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. నేను కారాగారంలో ఉన్నాను, ఎలా ఆరాధించను? అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నురాల్ని చెయ్యి అని అభ్యర్థించాను. గర్గుడు సమ్మతించి వింధ్యాద్రికి వెళ్ళి దుర్గాదేవిని నియమనిష్టలతో ఆరాధించాడు. జగన్మాత ప్రత్యక్షమయ్యింది. భూభారాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భంగా జన్మించాడు. పుట్టిన వెంటనే ఆ శిశువును తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి. అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకి పొత్తిలిలో పరుండబెట్టాలి. ఈ పని చెయ్యవలసింది మీ ఆనక దుందుబియే, అంటే వసుదేవుడే. కంసుడు ఆడ శిశువును నేలకు విసురుతాడు. అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఈ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది. గర్గా, ఇక నువ్వు వెళ్ళు, ఇది దేవకార్యం, దీనికి తిరుగులేదు అని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో పలికిందట. గర్గుడు మధురకు వచ్చి ఇదంతా నాకు విన్నవించాడు. మా దంపతులం ఎంతో సంతోషించాం. ఆ తర్వాత అన్నీ ఆ తల్లి చెప్పినట్లే జరిగాయి. నారద, అప్పటికప్పుడు మళ్ళీ దేవి మహిమను గురించి వింటున్నాను. అందుచేత దయచేసి నువ్వే ఆ దేవీ భాగవతం వినిపించి మళ్ళీ నా పుత్రుణ్ణి నాకు చేర్చు. నువ్వు దయానిధివి. నా అదృష్టం కొద్దీ ఈరోజు ఇలా దయచేశావు. శ్రమ అనుకోక పురాణ శ్రవణం చేయించు అని అంటాడు వసుదేవుడు. వసుదేవుడి అభ్యర్థన నారదుడు కాదనలేకపోయాడు. ఒక మంచి రోజున మంచి ముహూర్తాన దేవీ భాగవత పురాణ ప్రవచనం ఆరంభించాడు. నిర్విఘ్న పరిసమాప్తి కోసం బ్రాహ్మణులు వినాయక పూజలు చేసి నవాక్షర మహాదేవి మంత్రాన్ని జపించారు. మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీ స్తోత్రాలు పఠించారు. ప్రథమ స్కంధంతో ఆరంభించి నవాహ దీక్షతో 12 స్కంధాలు ప్రవచనం పూర్తి చేశాడు నారదుడు. వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు. 9వ రోజు పురాణం పూర్తి కాగానే ప్రసన్న చిత్తంతో నారదుడికి పూజా సత్కారాలు జరిపాడు. గుహాబిలంలో శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకి జాంబవంతుడి శరీరం పులిసిపోయింది. ఒళ్లంతా విళ్ళది తాంగుడై నీరసపడ్డాడు. అప్పటికి శ్రీకృష్ణుడిని భగవంతుడిగా గుర్తించగలిగాడు. భక్తితో శిరసు వంచి నమస్కరించాడు. అపరాధం క్షమించమని కాళ్ల మీద పడ్డాడు. మహానుభావ, గుర్తించాను. నువ్వు భగవంతుడివి, నా రాముడివి. సముద్రానికి సేతువు నిర్మించి లంకాపట్టణాన్ని ధ్వంసం చేయించి రావణాసురుణ్ణి సంహరించిన నీ రోషం గుర్తుకు వచ్చింది. ఆ రోషమే సంకేతంగా నిన్ను గుర్తించాను. నువ్వు నా రాముడివే, శ్రీరామచంద్రుడివి. కృష్ణావతారంలో వచ్చావు. ఎంత అపచారం చేశానో క్షమించు, మనసారా క్షమించు. నేను నీ భృత్యుణ్ణి. ఏమి ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు అంటాడు. వృక్షరాజా, స్యమంతకమణి కోసం నేను ఈ బిలంలోకి వచ్చాను అన్నాడు ముక్తసరిగా శ్రీకృష్ణుడు. అనడమేమిటి? జాంబవంతుడు మణితో పాటు తన కన్యామణి జాంబవతిని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు. అర్ఘ్యపాద్యాదులతో అర్చించాడు. రెండింటినీ స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారపతికి చేరుకున్నాడు. దేవి భాగవత శ్రవణం పూర్తి చేసి నారదుణ్ణి సత్కరించి నిలబడ్డ వసుదేవుడి కళ్ళకి గుమ్మంలో శ్రీకృష్ణుడు శమంతకమణితో కన్యామణితో కనిపించి కనువిందు చేశాడు. వసుదేవుడికి తనువు పులకించింది. కన్నుల్లో ఆనంద బాష్పాలు. శ్రీకృష్ణుడి రాకతో నారదుడు సంతోషించి అందరినీ ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు. బ్రహ్మసభకు వెళ్ళిపోయాడు. సౌనకాది మహామునులారా, ఇది హరిచరిత. దీన్ని చదివిన వారికి, విన్నవారికి అపవాదులు, అపయశస్సులు తొలగి సుఖ సంతోషాలు పుష్కలంగా లభిస్తాయి. కోరికలన్నీ తీరతాయి. జన్మాంతంలో ముక్తి లభిస్తుంది.
మొదటి అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీమాత్రే నమః.